అటాక్ చేసినాయి మేడం. మేము దగ్గరుండి రెస్క్యూ చేసాము. బట్ ఇది ఎవరు చేయలేకపోయినారు. కొంచెం ఇది ప్రయారిటీ తీసుకోండి మేడం, ఎందుకంటే గుంపులుగా పిల్లలు ఒకరిద్దరు వస్తేనే అటాక్ చేస్తున్నాం మేము. అట్ ద సేమ్ టైం సార్ ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ పాములు తిరుగుతున్నాయి మేడం, చాలా ఉన్నాయి. మేము ఇది కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే ట్యూషన్ దగ్గర మొన్ననే పెద్ద పాము పిల్లలు ఉన్నారు మేడం. కొంచెం ఇది ఒకటి ప్రయారిటీ చూడండి. అండ్ సెకండ్ థింగ్ మేడం, మేమున్న లేన్ ఎడ్జ్ వరకు వాటర్ కనెక్షన్ ఉంది మేడం. ఆ లేన్ కి పైప్ లైన్ కనెక్టివిటీ ఇవ్వలేదు మేడం, మున్సిపల్ వాటర్ రావట్లేదు. అండ్ సెకండ్ వచ్చేసి ఈ వీధిలో మనకి డస్ట్బిన్ క్యారీ చేసే వెహికల్స్ కూడా ఆ లిమిట్ వరకే వస్తున్నాయి. ఆ నెక్స్ట్ 2-3 స్ట్రీట్స్ వచ్చిందంటే బాగుంటుంది. మేమంతా తీసుకుపోయి వ్యాన్లు అయినప్పుడు ఎక్కడో మూలకు పోయి పారేస్తున్నాం. కొంచెం ఇది కన్సిడర్ చేయండి మేడం. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఇక్కడ మేడం మనకు సమస్యలు అంటే గతంలో ఈ అరుణానగర్ 72-73 సచివాలయంలో డ్రైనేజ్ సమస్య చాలా ఎక్కువ ఉన్నది. అక్కడ అంతా ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. వారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఉదయం చేస్తేనే మేము 8-9 హరాబరిన వెళ్తామండి, మా సమస్య తీరడం లేదు. ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు మేము చెప్పడానికి అవకాశం కూడా తక్కువగా ఉండింది. అది మా లోపమని వాళ్ళు అంటున్నారు. వారి తరఫున వారు ఇచ్చిన విధానం ఏంటంటే 72-73 సచివాలయం పరిధిలో ఉన్న అరుణానగర్లో డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా చిన్నభిన్నంగా ఉన్నది. వాటిని పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది చెప్పడం జరుగుతుంది, రాత్రి ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తుంది, రాత్రి 12 తర్వాత భయంకరమైన బైక్ సౌండ్లతో పిల్లలు తిరిగి చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. పెద్దవాళ్ళ ఆరోగ్య పరిస్థితులు బాగలేవు, దయచేసి మాకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాలని చెప్తున్నారు. అలాగే మనకు ఇంకొక సమస్య ఏంటంటే అక్కడ కల్లూరు నుంచి ఈ గుత్తి పెట్రోల్ వరకు ఈ హైవే మీద స్ట్రీట్ లైట్ లేదు మేడం. ఈ స్ట్రీట్ లైట్ కమిషనర్ గారు మేము ఆలోచించాలి. గతంలో వేసిన రోడ్డు NH7 వాళ్ళు అథారిటీ వాళ్ళు ఎక్కడ వాళ్ళు స్ట్రీట్ లైట్స్ వేరేయలేదు, ఇప్పుడు దాకా అవి జరగలేదు. మరి దానిపైన కమిషనర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టి వహించాలి. మేడం గారు మన లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక అక్క ఏడుచింది, నా కూతురు కింద పడితే నాకు చాలా బాధపడిందంటే మేడం కూడా చాలా తప్పనట్టు చెందారు. కావున ఆ స్ట్రీట్ లైట్ వేస్తే మేడం మనకు సమస్య అనేది ఒక అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇందాక సార్ చెప్పారు పిచ్చి మొక్కలు చెట్లు బాగా పెరుగుతున్నాయి అని. వాస్తవానికి అన్ని ప్రతి చోట చాలా ఎక్కువగా ఉన్నాయి మేడం. చెత్త సమస్య అనేది భయంకరంగా ఎక్కడంటే అక్కడ పాడిపోయిన ఖాళీ ప్లేసులు ఉన్నాయి, వారు పట్టించుకోవడం లేదు. కమిషనర్ గారు దృష్టికి తీసుకెళ్తామంటే అయ్యా వారు మీరు నోటీస్ ఇస్తామంటున్నారు, ఆ అడ్రస్లు అమలు చేయడమంటే మేము చెప్పలేని పరిస్థితి కొన్ని మాకు కష్టంగా ఉంటుంది. కావున వాటి ఎవరైతే ఖాళీ ప్లేసులు ఉంటారో కన్స్ట్రక్షన్ చేసుకుంటే నగరం సుందరంగా ఉంటుందండి. కావున దానిపై దృష్టి సారిస్తే బాగుంటుంది. అలాగనే ఇక్కడ ముఖ్యాధికారులు వచ్చారు, కొన్ని వృత్తి సంఘాల వల్ల PM నరేంద్ర మోడీ స్వామి నిధి కింద వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. వాటిని కింది స్థాయిలో ఒకే వెళ్ళడం లేదు. చాలా మందికి మేము తీసుకెళ్తే మేడం గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చారనుక మేము చెప్తున్న విషయం నిజమైన వర్క్ చేసుకున్న వారికి వెళ్ళడం లేదు. మేము ఆల్రెడీ మా టార్గెట్ అయిపోయింది, తక్కువ ఇస్తున్నామని అంటున్నారు. దాన్ని ఏదైనా పెంచి వెసులుబాటు చేసి నిజమైన వర్కర్లకు పనిచేసుకున్న వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టికి తెలియజేస్తున్నాం. ఇక్కడ మనకు మానవ అభివృద్ధి జరిగేటప్పుడు మనకు ఎవరైనా గర్భిణీ స్త్రీలు అంగన్వాడీ కేంద్రం చాలా దూరంగా ఉంది, అది కూడా ఇక్కడ అంగన్వాడీ కేంద్రం కావాలా. అలాగే వయోవృద్ధులు విద్యార్థులు ఏదో చదువుకోవాలంటే గ్రంథాలయం కావాలి ఇక్కడ, ఇది కూడా మేడం గ్రంథాలయం చూడండి. తర్వాత అలాగే ఇక్కడ వీధులలో చాలా సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ కానీ అందరు చెప్పారు, అది మీకు ఇంకా ప్రత్యేకంగా కూడా ఒక సందర్భంగా మేము ఇస్తాము. అలాగే మేడం ఇంకోటి ఇక్కడ ఇళ్ల స్థలాల కోసం చాలా మంది కార్మికులు కర్షకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు ఇళ్ల స్థలాలు కూడా చాలా సతమతం అవుతున్నారు. దాని గురించి కూడా మన సీఎం గారు కూడా మన చర్చ జరిగిందని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. పట్టణ ప్రాంతాల్లో 2 సెంటర్ స్థలం, గ్రామీణ ప్రాంతం 3 సెంటర్ స్థలం ఇవ్వాలని సందర్భంగా మీకు ప్రత్యేకంగా విన్నవించుకుంటాను. ఏదేమైనా అవకాశం కలిగించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. చేయవలసిందిగా మేడం గారికి అభ్యర్థిస్తూ ముగిస్తున్నాను. రైనీ సీజన్లో చాలా ఇబ్బందిగా పడుతున్నాం. ఎందుకంటే మనకు హైవే నుంచి అప్రోచ్ రోడ్ నుంచి మా కాలనీకి రావాలంటే ఒకే రోడ్డు, వినాయకుడి రోడ్డు ఒకటే ఉంది మేడం, చాలా చిన్నది. ఒక వెహికల్ వచ్చిందంటే ఇంకో వెహికల్ వెనుక వెళ్లాల్సిందే. అది కాకుండా మధ్యన 5-6 సందులు ఉన్నాయి కాబట్టి అక్కడ అటు నుంచి ఇటువైపు నుంచి చాలా మంది పిల్లలు పరిగెత్తూ ఉంటారు, చాలా ట్రాఫిక్ ఎక్కువైంది. అది కాకుండా ఈ మధ్యన హెవీ లోడ్గా
18 ట్రైలర్ ట్రక్స్ అవి ఇవన్నీ చాలా వస్తున్నాయి. మా సీసీ రోడ్లన్నీ పాడైపోతున్నాయి మేడం. అది కాకుండా రైనీ సీజన్లో మాకు అన్ని పైన కాలనీస్ నీళ్ళన్నీ మా ఏరియాకి వచ్చేస్తున్నాయి, సూపర్ ఇంటిగా వచ్చేస్తున్నాయి మేడం. అక్కడ అంతా మొత్తం అకామిడేషన్ అయ్యి రైనీ సీజన్లో దుర్గంధము వారాలు ఏదో ఇక్కడ మనం ఎక్కడున్నామా అనేటట్లా అయిపోయింది మేడం. ఎందుకంటే అక్కడ మనకు ఆ దుర్గం అంతా ఇంట్లో కూడా వచ్చేస్తున్నాయి. కాబట్టి ఆ కల్వర్ట్కు పెద్ద కల్వర్ట్ చేస్తే మాకు చాలా అనుకూలం ఉంటుంది. అలాగే మా అప్రోచ్ రోడ్డు ఒకటి కాకుండా ఇంకొకటి కూడా వేస్తే బాగుంటుంది. ఎందుకంటే హైవేకి వెళ్ళాలంటే కూడా ఈ మొత్తం చుట్టుకున్న కాలనీ వాసులందరికీ మా ఒక హైవే అప్రోచ్ రోడ్డే ఉంది. వినాయక గుడికి దయచేసి దాన్ని మీరు పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాము. ధన్యవాదాలు మేడం. కృష్ణప్రియ లేఅవుట్ మాకు కాలనీలో ఏమైనా ప్రాబ్లం అంటే డ్రైనేజ్ లేదు, వాటర్ సప్లై లేదు, రోడ్స్ లేవు, స్ట్రీట్ లైట్లు కూడా కృష్ణప్రియ లేఅవుట్ వీధి లైట్లు కూడా 20 వాట్స్ ఉన్నాయి. ఆ 20 వాట్స్ ఉండడం వల్ల ఏం ప్రాబ్లం అవుతుందంటే రోడ్ ఏమో పెద్దగా ఉంది, లైట్స్ ఏమో 20 వాట్స్ ఉన్నాయి. సో నైట్ టైమ్స్ పాములు ఏమన్నా వచ్చినప్పుడు కనపడడం మేడం. చిన్నపిల్లలు కూడా బయటికి రావాలంటే 6 తర్వాత చాలా భయంగా ఉంది. సో మీకు ఆల్రెడీ ఇప్పుడు 3 times మేము కలిసాం మేడం. లాస్ట్ మంత్ December 29th కూడా మీ హౌస్కి వచ్చి మేము కలిసాం, మా ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా మాకు బాగా సపోర్ట్ ఉన్నాడు, కానీ దాని ప్రోగ్రెస్ అప్డేట్ రావట్లేదు మాకు. ఇప్పుడు బాగానే వింటారు, మళ్ళీ ఒక 1 month 2 months తర్వాత మళ్ళీ కామన్ సేమ్. సో అప్డేట్ అనేది ప్రోగ్రెస్ అనేది ఏదైనా పరిష్కారం ఇస్తే దానికి అప్డేట్ ఇవ్వాలి. మీ ఏదైతే శ్రీనివాస్ సార్ అప్డేట్ అడిగితే ఇంకా ఫైల్ అప్పుడు ఉంది, స్టేటస్లో ఉంది, ఇంకా పెండింగ్లో ఉంది అంటున్నా, కానీ ప్రాసెస్ మాత్రం జరగట్లేదు. సో జూన్ తర్వాత వర్షాలు స్టార్ట్ అవుతాయి, తర్వాత మాకు ఇప్పుడు వెళ్ళడానికి వీలు లేదు, తర్వాత నడవడానికి కూడా వీలు ఉండదు అనమాట. సో ఇది ఎక్స్టెండింగ్ కానీ ఐ నో ఇట్ విల్ టేక్ టైం, బట్ ప్లీజ్ టేక్ కన్సిడర్ హై ప్రయారిటీ. మెయిన్ పర్పస్ ఓన్లీ హై రోడ్లు అండ్ కాలువలు అండ్ వాటర్ పైప్ లైన్ మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా సార్లు కూడా ఇన్ఫార్మ్ చేసినాం మేడం. మేము 10 years నుంచి కూడా చేస్తున్నాము, అది చేయడం లేదు మేడం. అదొకటి, మా ఇంటి దగ్గరే కొద్ది స్కూల్ కూడా ఉంది మేడం. ఆ స్కూల్కు వెళ్ళే పిల్లలకు కొంచెం కుక్కలు పెడితే కూడా ఎక్కువ ఉంది మేడం. అదంతా కూడా పరిష్కరించిందిగా కోరుచున్నాం మేడం. మేడం నా పేరు గిరిజ, మేము రుక్మిణి నగర్. హలో, మాకి కాలువలు వాటర్ ప్రాబ్లం చాలా ప్రాబ్లంగా ఉంది మేడం. మా లైన్ కాలువలు లేవు, అలాగే వాటర్ సప్లై కూడా సరిగ్గా లేదు, స్ట్రీట్ లైట్స్ కూడా లేవు మేడం. ఇంతకు ముందు కంప్లైంట్ ఇచ్చినాము, శాంక్షన్ చేసినారు, కానీ మాకు ఇంకా లైన్ అయితే ఇవ్వలేదు. వేరే లైన్ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు, కొట్లాడుతున్నారు వాళ్ళకి పైప్ లైన్ వద్దని. మాకు వాటర్ చాలా ఇబ్బంది అయ్యింది. కొలాయిలు కూడా ఇది డ్రైనేజ్ కూడా లేదు మేడం, కాలువలు కూడా లేవు. ఇది మీ దృష్టిలో పెట్టుకొని మాకు చేపిస్తారని. రుక్మిణి నగర్. రోజు వదలాలి. అలాగే నీటి సమస్య ఉన్నప్పుడు చాలా రోజుల నుంచి అదుగుతున్నాం, ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాం. మీరు గోరకల్ నుంచి తెస్తారో మరి హంద్రీనివా నుంచి అదేదో చిన్న టేకూరు దగ్గర చెరువు నింపుకొని తెస్తారో ఎట్ట తెస్తారో, కానీ దీని మీద నిధులు వచ్చాయి, నిధులు ఖర్చు పెట్టట్లేదని పేపర్లలో తరచుగా చూస్తున్నాం. మరి అది ఎంతవరకు నిజమో మీకే తెలియాలి. దయచేసి మమ్మల్ని, ఇక సమ్మర్ వస్తుంది, ఎప్పుడంటే అప్పుడు వదులుతారు. మన ఎంప్లాయీస్ ఏమో వచ్చినప్పుడు పట్టుకోండి సార్ అంటారు. అలాగే మా సమస్యల్లో శరీర్ నగర్లో పొద్దున్న లేసి 6:30కే కూలీకి క్యారియర్లు పట్టుకుని పోయేవాళ్ళు, మీరు ఎప్పుడో మధ్యాహ్నం వదులుతారు, వాళ్ళకి అందుబాటులో లేదు. రోజు కానీ వదిలితే ఏదో 4 బకెట్లో ఏవో పట్టుకొని రెడీగా ఉంటారు, తెల్లారి పని చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఆ పేదలు. అలాగే ఎంప్లాయీస్కి కూడా ఇబ్బంది. దయచేసి తాగునీటి సమస్య తీర్చాల్సిన బాధ్యత ఉంది. జలజీవన్ మిషన్ కింద డబ్బులు వస్తున్నాయని కూడా తెలుసు. మరి ఇది ఎందుకు ఆలస్యం అవుతుంది ఇన్ని రోజుల నుంచి? నేను 3 నెలల నాడే పేపర్లో చూశాను, 120 కోట్లు రిలీజ్ అయింది మంచినీళ్ళకని. మరి అది ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు? పేపర్లో వస్తున్న పైపులని అడబడేసినారని చెప్పేసి దీన్ని ఇంప్లిమెంట్ చేసే ముందు సమస్య నీటి సమస్య, ఈ సమస్యను తీర్చాలి. అలాగే ఇక్కడి నుంచి ఎక్స్టెన్షన్ అవుతా ఉంది, పందిపాడుకు లక్ష్మీపురం పోవటానికి కనీసం దాన్ని ఏమంటారు ర్యాంప్ టైపులో ఒక వంతెనన్నా కూడా నిర్మిస్తే జనాలు కూలీ నలిగిపోయేవాళ్ళు ఇటు తిరిగి మళ్ళీ అటు జస్ట్ కల్లూరు మీదుగా పోయి రావాల్సి వస్తుంది. దానికి ఒక వంతెన కానీ ఏర్పాటు చేస్తే ప్రజలకు రాను పోను సౌకర్యంగా ఉంటుంది. ఆ వంతెన ఒకటి నీటి సమస్యను మాత్రం ముఖ్యంగా త్వరగా తీర్చేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని అధికారులను అందరినీ కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నా పేరు జీవి రామకృష్ణుడు, రిటైర్డ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్. మాది 29వ వార్డులో
రామదాస్ నగర్ నివాసి సార్. ఈ రామదాస్ నగర్ ఈ మధ్య కాలంలో బయటకు వస్తా ఉంది. గతంలో ఆ పేరే లేదో ఏమో తెలియదు. షరీఫ్ నగర్ నుండి ఈ ఫంక్షన్ హాల్ వరకు 12 లైన్లు ఉన్నాయి సార్ ఈ బజార్ సందులు. అందులో 12 లైన్లకు సిమెంట్ రోడ్లు ఉన్నాయి. ఒక్క రామదాస్ నగర్ లైన్ కి మాత్రమే సిమెంట్ రోడ్లు లేదు సార్. మెయిన్ రోడ్ నుండి మోర్ ఎక్కాలంటే కార్లు బస్సు అన్ని మొత్తం తగులుతున్నాయి. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇదే లైన్ లో ఓరియల్ స్కూల్ చిన్న పిల్లలు పడి సార్, పిల్లలు పిల్లలు మొత్తం తీసుకుపోవాలా, చాలా కష్టంగా ఉంది. అదొకటి. మా రామదాస్ నగర్ వెనక విజయనగర్ కాలనీ ఉంది, మొత్తం చెట్లు పొదలతో నిండిపోయినాయి. పాములు ఉన్నాయి. పాములు రీసెంట్ గా మొన్ననే ఒక పాము నా ఇంటికి చదివినాం సార్. నేను అది నాకు మెటల్ సార్. దానికి సిమెంట్ రోడ్డు రామదాస్ నగర్ లైన్కు సిమెంట్ రోడ్డు 300 మీటర్లు మాత్రమే ఉంది. 30 లక్షలు ఎక్స్పెండిచర్ అవుతుంది. దానికి ఎక్స్టెన్షన్ కూడా చేయడం కమిషనర్ గారు 45 సార్లు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు నాకు సమాచారం అయితే అందలేదు. చేస్తాం అంటున్నారు. దయచేసి ఎమ్మెల్యే గారు దయించి ఇక్కడ మొత్తం గౌరవ వెళ్తా మేడం తరపున ఇక్కడ లైన్లన్నీ ఉన్నాయి. ఇల్లు పైన సిమెంట్ రోడ్డు అన్నారు. ఆ నమ్మకంతో 5 సంవత్సరాల క్రితం ఇల్లు కొనుక్కున్నాం సార్. సౌకర్యంతో ఉంది. వాటర్ సప్లై ఇస్తున్నారు సార్. రివ్యూ లైట్లు కూడా వేసినాం. స్తంభాలు మేమే సొంతం వేసుకున్నాం. రివ్యూ లైట్లు మొత్తం సార్లు ఎంబడే వేసినారు. ఒక సిమెంట్ రోడ్ వేసి చిన్నపిల్లలకు తల్లులకు ఇబ్బంది లేకుండా స్కూల్కి వెళ్ళేదానికి సౌకర్యం కల్పించాలని మిక్కిలి కోరుతున్నాం సార్. మాకు ఆయన చెప్పినట్ల అంగన్వాడీ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. అంగన్వాడీ ఖచ్చితంగా చిన్నపిల్లలకి గర్భవతులకి ఖచ్చితంగా కావాలా, మాది ఎమర్జెంట్ కావాలి. అది షరీఫ్ నగర్ పోతే మమ్మల్ని మీకు సంబంధం లేదు ఇక్కడ అని మమ్మల్ని దొబ్బేసినారు. చిన్నపిల్లల తల్లుల్ని గర్భిణీ స్త్రీలని మీకు సంబంధమే లేదని దొబ్బేసినారు. కొట్లాటలు కూడా జరిగినాయి దాని గురించి. అక్కని అడుగుతున్నా నేను, అదొక్కటి మాకు తొందరగా కావాలా. ఉద్యోగ నగరు ఒక గుంత ఉంది. ఆ గుంతలో పాములు వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి, చెట్లు మలిచినాయి, చాలా గలీజుగుంది, దోమలు వస్తున్నాయి. అదొక్కటి మాకు చేపించక, అదొక్కటే నిన్ను కోరింది మేము. అన్ని బాగా చేపించినావు, కాలువలు చేపించినావు, రోడ్లు చేపించినావు. ఇక ఇంకొకటి శశి కెమెరాలు ఒక్కటి నువ్వు ఏర్పాటు చేసినావు అంటే మేము ధన్యులం అవుతాం అక్క. కొంచెం వీధి లైట్లు కూడా పడడంలే, దాని గురించి పట్టించుకోండి అక్క మీరు. నేను వాసనగర్లో ఉంటానమ్మా. వాసనగర్లో ప్రధానంగా కాలువలు, తర్వాత రోడ్లు, అలాగే స్ట్రీట్ లైట్లమ్మా. అలాగా చుట్టుపక్కల కూడా ఈ పిచ్చి మొక్కలు మొలచడము, పాములు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. అక్కడ పిల్లలు చాలా చిన్న పిల్లలు ఉన్నారు, ఎక్కువగా స్విమ్ చేస్తూ ఉంటారు. అది కొంచెం శ్రద్ధగా తీసుకొని మీరు త్వరగా కాలనీ వాసులకు ఇబ్బంది లేకుండా చేస్తే ఆల్రెడీ మన గవర్నమెంట్ వచ్చినాక మెజర్మెంట్స్ తీసుకోవడం జరిగింది. టెండర్ కూడా కంప్లీట్ అయిందమ్మా. దయచేసి ఈ ఎండాకాలంలో పనులు ప్రారంభిస్తే వీధి వాసులందరూ కూడా మేము తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు ఇందులో ప్రధాన సమస్య ఏమంటే సర్వే నెంబర్ 535, 536 కృష్ణప్రియ లేఅవుట్ అన్నా. దీనికి మనకు బ్యాక్ సైడ్ వస్తుంది. 100 నుంచి చూసుకుంటే మనకు తూర్పు భాగం అవుతుంది. 71 సెంట్లు ఖాళీ స్థలం ఉందమ్మా. అది పార్కు స్థలం వాస్తవంగా. అది ప్రధానంగా అన్యాక్రాంతం కాకుండా చూసుకోవాలని మరిగా నేను మీకు విన్నవిస్తూ, నా తరఫున కాదు, ఇక్కడున్న కాలనీ వాసులందరూ తరపు 29వ వార్డు మెంబర్స్ తరఫున అందరి తరఫున నేను మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను తల్లి. 71 సెంట్లు. నా పేరు వేణ రామపల్లి శర్మ. సమస్య, కుక్కల సమస్య, దోమల సమస్య. రవికుమార్ మేడం, నా పేరు రవికుమార్. మాది పార్థసాగర్ నగర్ కాలనీ. మాకు రోడ్డు సమస్య, తాగునీటి సమస్య, దోమల సమస్య, కుక్కల సమస్య, పాముల సమస్య ఉన్నాయి. మా ఏరియాకి ఎటువంటి పార్కు లేదు. విజయనగర్ కాలనీ నుంచి కింది వరకు ఎటువంటి పార్కు లేదు. పిల్లలకి కొంచెం కాలేక్షానికి లేదు. పార్కు స్థలం ఉంది కానీ పార్కులు లేవు. ఇటువంటి ఎక్కడ లేదు. డెవలప్మెంట్ కోసం కోరుచున్నాం మేడం. అదే మేడం, రోడ్లు సిసి రోడ్లు కాలువలు లేవు మేడం. థ్యాంక్ యూ మేడం. అప్లికేషన్ ఇచ్చాము మా కాలువల గురించి. మీకు అట్లా నీళ్లు కూడా సమస్య ఉంది మేడం. మాకు నీళ్లు రావడం లేదు. మున్సిపాలిటీవి సరిగ్గా వస్తున్నాడు. కొత్త పైపు వేపియాలని కోరుకుంటున్నాము. అదే కాలువలు చాలా ఇబ్బందిగా ఉంది మేడం. ఒకసారి మాకు చూసి దయచేసి చూడండి దాన్ని. నమస్కారం. 29వ వార్డు. నమస్తే అండి. మిత్రుడు చెప్పినట్ల హైవే నుంచి మనకు 60 ఫీట్ రోడ్డుకు ఉన్నటువంటి అప్రోచ్మెంట్ రోడ్డు అదొక్కటే ముఖ్యమైనటువంటి రోడ్డు. ఆ రోడ్లో ఇదివరకు ఒక ట్రాన్స్ఫారం ఉండేది. ఇప్పుడు 2వ ట్రాన్స్ఫారం పెట్టారు. దానివల్ల అక్కడ చాలా డిస్టర్బెన్స్ జరుగుతున్నది.
ఇదివరకు ఫైరింగ్ కూడా అయింది. ఆ సమస్యను మన కమిషనర్ గారి దృష్టికి మన ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకెళ్ళి వెళ్ళడం జరిగింది. అది ప్రాసెస్ జరుగుతున్నందుకు మీకు చాలా సంతోషంగా ఉన్నది. అలానే మా మిత్రుడు సొసైటీ కాలనీలో ఉంటాడు, ఇది కూడా కరెంట్ సమస్యనే. ఇక్కడ వోల్టేజీ ప్రతిసారి అప్ అండ్ డౌన్స్ అవుతుంది, సింగిల్ లైన్ ఉన్నదంట. దానివల్ల కరెంటు రాత్రి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ ఫ్రీక్వెంట్ గా వెళ్తున్నది. దయచేసి ఈ రెండు సమస్యలను మాకు పరిష్కరించాలి. అలానే మెయిన్ ట్యాంక్ నుంచి సప్లై ఉన్నది, అది డ్రైనేజ్ లైను. ఆ డ్రైనేజ్ లైన్ గుడి ముందర లేదు, దానికి కూడా మేము అర్జీ ఇవ్వడం జరిగినది. ఆ పని కూడా జరుగుతున్నందుకు సంతోషంగా ఉన్నది. కావున వీలైన తొందరగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సార్. రోడ్ సమస్య, సిమెంట్ రోడ్ సమస్య ఉంది సార్. స్కూల్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. చెట్లు కూడా మంచిది బాగా, దాన్ని తొందరగా పరిష్కారం కోరుకుంటున్నాను సార్. మేడం మీరు పార్థసారథి నగర్, పార్థసారథి నగర్ లో నీటి సమస్య చాలా విపరీతంగా ఉంది మేడం. పార్థసారథి నగర్ లో పైప్ లైన్ దాదాపుగా ఓరియన్ స్కూల్ దాకా పైప్ లైన్ వచ్చింది మేడం. ఇంకా కొద్దిగా మాత్రం ఒక 300 అడుగులు మాత్రం పైప్ లైన్ పెండింగ్ ఉంది మేడం. ఆ 300 అడుగులు పైప్ లైన్ వేస్తే మాకు అందరికీ నీటి వసతి అవుతుంది మేడం. అట్లాగే రోడ్లు డ్రైనేజ్ కూడా వేస్తే మీకు థ్యాంక్ యూ మేడం వెరీ మచ్. రాత్రిపూట ఇంటి దగ్గర వస్తుంటే పాపం వాళ్ళకి వీధి మనుషులు ఎవరో తెలియదు, పక్క మనుషులు ఎవరో తెలియదు, అందరికీ ఖర్చడానికి వస్తాయి. ఇంకొకటి వచ్చేసి కాల్వ సమస్యలు. కాల్వలు ఫస్ట్ నెలకి ఒకసారన్నా క్లీన్ చేసేటోళ్ళు, ఇప్పుడు అది కూడా క్లీన్ చేస్తలేరు. పార్థసారథి నగర్, వాసు నగర్ ఇలాంటి కొన్ని ఏరియాస్ డెవలప్ అవుతున్నాయి, కానీ రోడ్లు లేవు, వాటర్ కనెక్షన్ లేదు, స్ట్రీట్ లైట్స్ లేవు, ఏం లేవు. సో అది ఏరియా డెవలప్ అవుతుంది కాబట్టి కొంచెం చేస్తే బాగుంటుంది మేడం. ఇంకొకటి ఇక్కడ సనత్ నగర్ అనే ఏరియా ఉంది, అక్కడ కార్నర్ బిట్ లో ఎక్కువ అయిపోయింది, అంతా ఖాళీ స్థలం ఉంది కాబట్టి చెత్త ఎక్కువైపోయి, పందులు ఎక్కువైపోయి, దోమలు ఎక్కువైపోతున్నాయి మేడం. అది కొంచెం చూడాలి మేడం. థ్యాంక్ యూ. మా వీధికి డ్రైనేజ్ లేదు, తర్వాత వీధి లైట్ లేదు అనమాట. మూడోది వచ్చేసి ముఖ్యంగా ఈ ఖాళీ స్థలంలో చెత్త వేస్తున్నారు మేడం. ఎక్కడి నుంచి చెత్త ఎక్కడ తెచ్చి చేసేస్తున్నారు అనమాట. దానివల్ల దోమలు ఎక్కువవుతున్నాయి అనమాట. మేము అడుగుతామంటే అర్ధరాత్రి పూట ఆటోలో తెచ్చి వేసిపోతున్నారు. తర్వాత ఈ వాటర్ ట్యాంక్ పక్కన లైట్ లేకుండా ఉండడం వల్ల తాగుడు కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి. రాను పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, దాన్ని నివారించాలి. పోతే ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్, మా ఈ కాలనీకి ఒక ఏటీఎం ఒకటి తెప్పిస్తే మాకు మంచిది. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఏటీఎం లేదు మేడం. మాకు ఏటీఎం కావాలంటే కృష్ణానగర్ పోవాల్సిందే తప్ప ఈ చుట్టుపక్కల ఎక్కడ ఒక ఏటీఎం లేదు. కాబట్టి మీ తరఫున ఏదైనా ఒక చిన్న బ్యాంక్ ఒక ఏటీఎం తెప్పిస్తే మేమంతా రుణపడి ఉంటాం మీకు. హారూన్ మసీద్ కాడ సవాల్ తోట సర్వీస్ చేసాం మేడం టీడీపీ పార్టీలో కార్యదర్శిని. ఇప్పుడు ఏంటంటే కింద మసీద్ పక్కన వచ్చేసి చెత్త చేస్తున్నారు. మన కుక్క కూడా చచ్చిపోయింది, ఎవరు చెప్పలేదు. కొంచెం మున్సిపాలిటీ సర్వీస్ చేయాలని చెప్తున్నాం మీకు. ఇక్కడ వచ్చి జెడ్పీ హై స్కూల్ కాడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉదయం సాయంత్రం ఏంటంటే పిల్లల న్యూసెన్స్ ఎక్కువైపోయింది. చెప్పినా కూడా ఏంటంటే నో కేర్లెన్స్ చేస్తున్నారు. ఎవడాను అని కిందికి పొజిషన్ చేస్తున్నారు. అదొక డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించాలని కోరుకుంటున్నారు. శారదా స్కూల్ వెనక మేడం ఎంత చెత్త ఎక్కువగా వేస్తున్నారు. మురికి కాలువలు కూడా ఉన్నాయి మేడం. వాటర్ సరిగా డ్రైనేజ్ వాటర్ పోవడం లేదు మేడం. ఆ చెత్త భయంకరంగా ఎవరు వచ్చేస్తారో మేడం, ఇండ్ల ముందర వచ్చేసిపోతున్నారు. మీరు దయచేసి మా కొరకు సీసీ కెమెరాలు అరేంజ్ చేయండి మేడం. నైట్ టైము బాయ్స్ ఎక్కువ ఉంటారు మేడం, తాగిన వాళ్ళ ఆ ప్లేస్ లో ఎక్కువ తిరుగుతుంటారు మేడం. దాని కొరకని మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేడం. శారదా స్కూల్ బ్యాక్ సైడే మేడం, మాకు 2 హౌస్లే ఉన్నాయి మేడం. విపరీతంగా చెత్త వేస్తారు మేడం. డైఫర్స్ అంతా అక్కడ పడేస్తారు, పిల్లలవి పెద్దవాళ్ళవి, పాములు మేడం. డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు. అందుకని మేడం మీకు తెలియజేస్తున్నాము. మా విన్నపాలు మీరు అంగీకరించి మాకు న్యాయం చేయండి మేడం. ఆధ్వర్యంలో 29వ వార్డులో ఆలోచన చేసి వాటికి అవసరమైనటువంటి చర్యలన్నీ తీసుకోవాల్సిన దానికి ఎలా చేయవచ్చు అనేటువంటిది అధికారులతోనూ మరి ప్రజాప్రతినిధులతో కూడా భాగస్వామ్యం చేస్తూ పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశానికి ఇచ్చేసిన గౌరవనీయులు పాండ్యం నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి గౌరీ చరితారెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి వివిధ విభాగాల అధిపతులకు, అలాగనే పెద్దలు పురుషోత్తమ రెడ్డి గారు, ఈ వార్డు ఇందులో ఉంటాయి 2-3 కాలనీలు ఉంటే ఒక వార్డు అయిపోద్ది, కానీ ఇక్కడ దగ్గర 10-12 కాలనీలు ఉన్నాయి. అన్ని కాలనీ నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ప్రజలకు, అలాగనే ఆయా పార్టీ ప్రతినిధులకు అందరికీ
నా హృదయపూర్వక నమస్కారము. దగ్గర దగ్గర ఒక 28 మంది మాట్లాడారు, వారి సమస్యలు చెప్పారు. అన్నీ నేను నోట్ చేసుకున్నాను. తప్పనిసరిగా వాటిని కేటగరైజ్ చేసుకుంటాము. ఇమ్మీడియట్గా చేయగలిగినటువంటి ఏమిటి, కొంచెం ఆలస్యంగా చేయగలిగినటువంటి ఏమిటి ఒకటి. రెండవది, కొన్ని కేవలము ఉన్నటువంటి సిబ్బందిని ఉపయోగించి ఎంత త్వరగా వాళ్ళకి క్వాలిటీ సర్వీస్ ఇవ్వగలం అనేటువంటిది, O&M ఇష్యూస్ లేకోకుండా ఎలా చేయవచ్చు అనేటువంటిది మేము ఈ మీటింగ్ అయిన తర్వాత వెళ్ళిన తర్వాత మా సెక్షన్ హెడ్స్తో కూడా ఒకసారి రివ్యూ పెట్టుకొని వాళ్ళకి డ్యూటీలు అసైన్ చేసి ఏ కాలనీలో ఏది ఇమీడియట్గా చేయవచ్చు, శానిటేషన్ పరంగా చేయగలిగిన ఏమున్నాయి అంటే డ్రైన్ క్లీనింగ్ కావచ్చు, ఈ పిచ్చి మొక్కలు, ఫారం కంపలు, బుష్ క్లియరెన్స్ కావచ్చు, ఇలాంటివి చేయగలిగిన ఏమున్నాయి. అలాగని వీధి దీపాలు రిపేర్లు చేస్తే సరిపోయేటువంటి కొన్ని ఉంటాయి ఇమీడియట్గా, అది 1 రోజు 2 రోజుల పని. సో వాటిని ఏమి చేయవచ్చు అనేటువంటిది. అలాగే వాటర్ సప్లై గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి, ఏమైనా లీక్స్ ఉంటే వాటిని ఇమీడియట్గా మరమ్మతు చేయటము, రావాల్సినటువంటి వాటర్ సప్లై టైమింగ్ ప్రకారం అవి వస్తూనే రావట్లేదు అవి చేయటం ఒకటి. తర్వాత మైనర్ రిపేర్లు ఏమైనా ఉంటే చేయటము, ఈ రోడ్డుకు గుంతలు పడి ఉన్నా కూడా, డ్రైనేజీ బ్లాక్స్ అయి ఉన్నా కూడా అవి, ఈ కలవట్ క్లీనింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా తప్పనిసరిగా సాధ్యమైనంత త్వరితగతిన పని మొదలు పెట్టిస్తాను. ఎందుకంటే ఈరోజే మేము మధ్యాహ్నం రివ్యూ చేసుకుంటాం వీటన్నింటినీ. ఇది అయిపోయిన తర్వాత రేపటి నుంచే ఈ మెయింటెనెన్స్ పార్ట్ మాత్రం కంప్లీట్ చేస్తాం. ఇక ప్రధానంగా కొంచెం టైం పట్టేది, దానికి కూడా బడ్జెట్ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి కొన్ని వర్కులు ఉన్నాయి. ఏ డ్రైన్ కట్టాలన్నా, సిమెంట్ రోడ్ వేయాలన్నా, పార్క్ నిర్మాణం చేయాలన్నా, కొత్తగా స్తంభాలు వేసి వీధి లైట్లు వేయాలన్నా కొంత బడ్జెట్ కేటాయించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దానికి శాంక్షనింగ్ కూడా ఇష్యూస్ ఉంటాయి. కొన్ని కమిషనర్ స్థాయిలో అనుమతులు ఇచ్చేసి ఉంటాయి, పరిపాలన అనుమతులు, కొన్ని స్టాండింగ్ కమిటీ స్థాయికి వెళ్ళేవి ఉంటాయి, కొన్ని జనరల్ బాడీకి వెళ్ళేది ఉంటుంది. మొత్తం కార్పొరేషన్లోనే 52 వార్డు మెంబర్లు, మీకు అర్థమైన పదం కార్పొరేటర్లు, వీళ్ళందరూ అలాగనే ఎక్సెప్షన్ మెంబర్లు అందరూ కలిసి సర్వసభ్య సమావేశం కూడా అనుమతి ఇచ్చే కొన్ని పనులు ఉంటాయి. ఇట్లా ఏ అధికారి నుంచి అనుమతి తీసుకోవాలో అవి చేయాలంటే ముందుగా వాటిని అంచనాలు మేము రూపొందించాలి. కాబట్టి మీరు అడిగిన విషయాల్లో తప్పనిసరిగా సిమెంట్ రోడ్లు అడిగినవి దానికి ఎంత అంచనా కావాల్సి వస్తుంది. ఇందాక ఒక ఉదాహరణ చెప్పారు, షరీన్ నగర్ నుంచి రామదాస్ నగర్కి 13 రోడ్లు వెళ్తాయి, 12 రోడ్లు ఇప్పటికే సిమెంట్ రోడ్లు అయినాయి, 1 రోడ్డుకి మిగిలిపోయింది. ఆ 1 రోడ్డు వేస్తే మాకు పరిష్కారం అవుద్ది, బాగుంటుంది అందరికీ ఒకటి అడిగారు. ఉదాహరణ చెప్తున్నాను, అన్ని పేర్లు రాసుకున్నాను, గుర్తున్నాయి చెప్తాను. అది 330 మీటర్లు 350 మీటర్లు చేస్తే సరిపోతుందని కూడా చెప్పారు. అవునా, అంతే చెప్పినట్టున్నారు. సో దాన్ని చేయాలంటే ఎంత రోడ్డు వెడల్పు ఉంది, ఏమేమి ప్రొవిజన్స్ పెట్టాలి, ఉన్నటువంటి రోడ్డు దాని దృఢత్వం ఎంత ఉంది, కొత్తగా మనం సిమెంట్ రోడ్ వేయాలంటే ఏమేమి లేయర్స్ వేసుకుంటూ వస్తే ఎంత అంచనా అవుతుంది అనేటువంటిది మనకున్నటువంటి ప్రభుత్వ నియమాల ప్రకారం ఇంజనీర్స్ అంచనా చేసి ఇస్తారు. ఆ అంచనాలు వచ్చిన తర్వాత మనము ఎవరికైతే అధికారం ఉందో ఆ అధికారి దగ్గర తీసుకెళ్ళి అది అనుమతి తీసుకోవాలి, పరిపాలన మంజూరు. ఆ తర్వాత మళ్ళీ టెక్నికల్ శాంక్షన్ తీసుకోవాలి, ఆ తర్వాత టెండర్లు పిలవాలి, టెండర్లు ఆమోదం అయిన తర్వాత పని మొదలు పెట్టేది. ఇవన్నీ దశల వారీగా జరుగుతాయి. అందుకే కొద్దిగా సమయం పడుతుందని చెప్తున్నాము, తప్పనిసరిగా చేస్తాము. ఈ ప్రాంతానికి మీరు అందరూ చెప్పారు మేడం, గతంలో పనిచేసినప్పుడు అంటే 2014 నుంచి 19 5 సంవత్సరాల కాలంలో పనిచేసినప్పుడు సుమారు 13 నుంచి 14 కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో అభివృద్ధికి మంజూరు పనులు చేయించగలిగారు అని. తర్వాత ఈ ప్రాంతం నిర్లక్ష్యమైంది, 19 నుంచి 24 వరకు సరిగా ఇక్కడ పనులు జరగలేదు, మాకు అభివృద్ధి దూరం అయిపోయిందని చెప్పి మీరు అందరూ ప్రారంభంలోనే చెప్పారు, ఈ వార్డు ఇన్ఛార్జ్ కానీ అందరూ. సో అవన్నీ కూడా నోట్ చేసుకున్నాము. తప్పనిసరిగా ఈ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. బడ్జెట్ కేటాయింపులు కూడా చేస్తాము. వచ్చే నెలలో, ఈ నెలలో ఫిబ్రవరి 20 లోపల బడ్జెట్ ఆమోదం కూడా ఉంటుంది. 30వ తారీఖు కూడా బడ్జెట్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టాము. ఈ బడ్జెట్ ఆమోదాలు ప్రక్రియ పూర్తయిన తర్వాత, అంటే ఇక్కడ జనరల్ బాడీ అయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ కూడా బడ్జెట్ పంపిస్తాము. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత మనకి మార్చి 31కి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త బడ్జెట్ ఆర్థిక సంవత్సరం మొదలైనప్పుడు తప్పనిసరిగా ఈ ప్రాంతానికి రోడ్ల నిమిత్తం ఎంత చేయాలి, అలాగనే డ్రైనేజ్కి ఎంత చేయాలి, దాంతోపాటు ముఖ్యంగా వాటర్ సప్లైకి ఉన్న సిస్టమ్ని పూర్తిగా మీకు అందుబాటులో తీసుకురావడానికి ఎంత చేయాలనేటువంటి అన్ని కూడా కేటాయింపులు చేస్తాం. ఇది కాకుండా మేజర్గా ఇందాక మాట్లాడినప్పుడు
వెళ్ళిపోయినట్టున్నారు, రిటైర్డ్ ప్రిన్సిపల్ చెన్నై గారు వెళ్ళినట్టున్నారు. సో జలజీవన్ మిషన్ ద్వారా 120 కోట్లు శాంక్షన్ అయింది. ఆ డబ్బులు ఏమైపోయినాయో అది దానికి ఆయన సందేహం వెలిబుచ్చారు. ఈ విషయంగా వివరణ ఏంటంటే జలజీవన్ మిషన్ గ్రామీణ ప్రాంతాలకే ఫండ్స్ రిలీజ్ అవుతాయి, పట్టణ ప్రాంతాలు నగర ప్రాంతాలకి లేదు ఆ స్కీము. సో మనకు వేరే స్కీమ్ ఉంది, అది అమృత్ స్కీమ్ ఉంది. అమృత్ స్కీమ్లో 115 కోట్లు ప్రాజెక్ట్ అయితే మనకు అప్రూవ్ అయింది. సో అప్రూవ్ అయినప్పుడు గతంలో ఒక 4 సార్లు టెండర్లు కూడా పిలిచారు, కానీ ఎవరు టెండర్లు దాఖలు బిడ్స్ చేయలేదు, ఫైల్ చేయలేదు. సో దానివల్ల ఇప్పుడు రివైజ్ చేసి ఆ 115 కోట్ల స్కీమ్ని ఎట్లా చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంటుంది. దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఇంజనీర్స్ని కూడా పిలిచి మీటింగ్ పెట్టారు, ఏమైనా కమిషనర్లు కూడా పిలిచి మీటింగ్ పెట్టారు. అది గవర్నమెంట్ లెవెల్లో ఉంది, అది ఒక డెసిషన్ తీసుకుంటారు మనకి. అది వస్తే ఈ ప్రాంతానికి ఒక్క 29వ వార్డే కాదు, మిగిలిన ప్రాంతాన్ని